గోదావరి జిల్లాలో కనుమ పండుగ అయిన మూడో రోజు కోడి పందాలు ప్రారంభమయ్యాయి. కనుమ రోజు మాంసాహారం తినాలని సాంప్రదాయంతో పందెం రాయలు పందెం గెలవాలనే ఉత్సాహంతో బరిల వద్దకు చేరుకుంటున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోడి పందాలు చూడటానికి పందెం బరి వద్దకు చేరుకున్నారు. తనకు కోడి పందాలు అలవాటు లేదని, తెలుగు సంస్కృతిలో భాగమైన కోడి పందాలు చూడడానికి మాత్రమే వచ్చానంటున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు ఇక కనుమ రోజు కోడి పందాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందజేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పొచ్చు. ఈ పండగ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు కానివ్వండి, దేశంలో ఉన్న నగరాల నుంచి వచ్చే అతిథులకు కానివ్వండి, ఈ కోడి పందాలు చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ, మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. ఇది పెద్ద ఎత్తున నిర్వహించేది ఏమి కాదని పూర్వం నుంచి మా 5 తరాల నుంచి మాకు ఇది ఎప్పుడూ కంటిన్యూగా అలవాటు ఉన్నది. దీన్ని ఎప్పుడో ఇలాగ నిర్వహించడం అలవాటు. దీనికి లాభం అనేవి ఉండదు. నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు. అందరూ ఏదో అది భోజనం పెట్టి 4 రోజులు అందరిని ఒక ఉమ్మడి కుటుంబం కింద కలిపి సరదాగా పందాలు నిర్వహించాలని ఆలోచనే. కానీ ఇందులో 10 సంవత్సరాలు ఎంతో కొంత లాసే, కానీ విపరీతమైన తలపకాయ పోట్లు ఉంటాయి. ఇవన్నీ చేస్తా అందరినీ శుభ్రంగా అందరూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పండగ అంతా కలిపి చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ పందాలు నిర్వహిస్తుంది. అలాగే ముఖ్య ఉద్దేశం ఈ పండగ 3 రోజులు కూడా కోడి పందాలు వేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఈ పూర్వం మా తాతల నాటి నుంచే మాకు అలవాటు ఉందండి. మేము వరకు సంక్రాంతి పండుగ వచ్చింది అనుకోండి, ఇంటికంటే మాకు దోళ్ళు ఉండి దోళ్ళని కడిగి దండలు కట్టి పూసలు కట్టి అలా కోళ్ళకి మేపుతాం, కుక్కలు మేపుతాం, అలాగే గొర్రెపోతులు మేపుతాం. అలవాట్లన్నీ మాకు పూర్వం నుంచి ఉన్నాయనండి. అదే సాంప్రదాయం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంతకంట ఇదేం లేదండి. దీని గురించి ఒక 3 నెలలు సాకరీ చేయాలని ఒక 2-3 మనుషుల్ని దీనివల్ల పోషిస్తాం. ఇవన్నీ కంపల్సరీ చేసుకుంటూ వెళ్తున్నాం. అదే అలవాటు మీద ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం. రాజకీయ ప్రముఖులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ కోడి పందాల్లో పాల్గొన్నారు. చెప్పండి సార్, ఈ కోడి పందాలకు సంబంధించి ఏం చెప్తారు ప్రజలకి? సార్, మీరు కోడి పందాలు అనేది దీన్ని ఒకటే మీరు పెద్దగా దీని గురించి ఆలోచన చేయొద్దు. దయించి సంక్రాంతి సంబరాల్లో ఒక భాగం కోడి పందాలు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు సంబంధించిన పండుగ ఇది. రైతులకు సంబంధించినటువంటి పాడి పంటలు ఎప్పుడైతే ఇంటికి చక్కగా చేరినాయో అక్కడ ఆ డబ్బులు, ఆ వచ్చిన పంటని, ఆ వచ్చిన డబ్బుల్ని కూడా కొత్త అల్లుని తీసుకొచ్చి పెద్ద పండుగ అంటే పిలుస్తూ ఉంటాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరినీ కూడా, కొత్తగా పెళ్ళి కాదు 10-20 ఏళ్ళు పెళ్ళైనా కూడా ప్రతి అల్లుడిని కూడా ఇంటికి పిలుచుకుని చక్కగా పిండి వంటలతోటి, భోగభాగ్యాలతోటి వాళ్ళందరినీ కూడా ఆ పిల్లల్ని మనవాళ్ళతోటి ఆడుకునే పండుగ ఇది. అలాగే మాకున్నటువంటి సాంప్రదాయాల్లో వ్యవసాయం ఎంత ముఖ్యమో, ఆ పశుపక్షాదులు ఎంత ముఖ్యమో, దాంతోపాటు కోడి పందాలు అనేది ఒక పార్ట్. ఈ 3-4 రోజులు మేము సాంప్రదాయబద్ధంగా వేసేటువంటి పందాలు ఈ యొక్క కోడి పందాలు చూడడానికి దేశ విదేశాల నుంచి చుట్టాలు, అలాగే అతిథులు కూడా హైదరాబాద్, బెంగళూరు నుంచి అతిథులు కూడా వస్తున్నారు. వారికి ఏ ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు ఏమి లేవండి. ప్రతి ఇంటికి అతిథులు ఎవరికి చుట్టాలు అతిథులు వాళ్ళందరూ మా ఇంటికి, మా చుట్టాలు మా ఇంటికాడ, వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికాడ, ఈ పాప ఇంటికాడ ఉంటారు తప్ప బయటికి ఎవరు రారు. వాళ్ళకి ఏమి వేరే ఏర్పాటు చేయగలరు. ప్రతి ఇంటికాడ వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళే చేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం చేస్తాం. బట్ ఈ అంటే కోడి పందాలు ఇంటికన్నా పెద్ద బుద్ధతులను చూపిస్తూ ఉన్నారు. కోట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. బట్ కోడి పందాలు అనేది దగ్గర చూస్తున్నారు. జల్లికట్టు అనేది తమిళనాడు జరుగుతుంది, ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడ జల్లికట్టు ద్వారా కొన్ని పందాలు జరుగుతాయి. కొన్ని రకాల సాంప్రదాయం ఉంటుంది. దాని సాంప్రదాయం ఇది అనాదిగా నా చిన్నప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం మా జిల్లాలో, ఈ ప్రత్యేకంగా ఈ జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ మాకు పాడి పంటలు ఎక్కువ. రైస్ బౌల్ ఆఫ్ ది ఇండియా అంటారు. ప్రత్యేకంగా ధాన్యం పండించే అత్యధిక రైతులు ఉన్నటువంటి ప్రాంతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇప్పుడు అంటే ఆక్వాకల్చర్ వచ్చిన మూలన ఉన్నాము. ఈ రోజున ఆక్వాకల్చర్ ఇల్లుడుచుకుంది కాబట్టి ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ రావడం జరుగుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోకి రావడం అంటే హైదరాబాద్ నుంచి ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నారంటే మాకంతా హైదరాబాద్తో మాకు వేలుడిపోయి ఉండదు. రాష్ట్రం విడిపోయినా కూడా ఇవాళ మా చుట్టాలందరూ అక్కడ ఉన్నాం మేము. కాబట్టి వేలాది మంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఒక 3 రోజులు సేద తీర్చుకుని మళ్ళీ బిజీ లైఫ్కి వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే ఈ పండగలో కోడి పందాలుగా డబ్బులు ఎంత తీసుకొచ్చారు? నేను అసలు నా కోడి పందాలు వేయటం కానీ లేకపోతే అట్లా రంగులు కానీ అట్ల గురించి నాకు తెలియదండి. కాకపోతే ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల్లో కొన్ని వేల మంది పెద్ద వస్తారు కాబట్టి వాళ్ళకు విషయం చెప్పడం కోసం, వాళ్ళతో కూడా కలిసి కాసేపు ఉండడం కోసమే ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.
అలాగే చూసినట్లయితే దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారు. అలాగే సాంప్రదాయబద్ధంగా వచ్చే కోడి పందాలకే కానీ ఇక్కడ డబ్బు జోదం కూడా ఏమీ లేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.